హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను మన గార్డెన్లో టబ్స్లో అంతా వీడింగ్ చేసుకుందాం, అలాగే పసుపు పెట్టుకుందామండి. మెయిన్గా పసుపు పెట్టుకుందాము. లాస్ట్ ఇయర్ మన టబ్బులో వచ్చిన పసుపు దుంప నుంచి తీసిన కొమ్ములు ఇవి. వీటితోనే మనం ఈసారి కొంచెం ఎక్కువ స్థాయిలో పసుపు కొమ్ములు పెట్టుకుందాం. ఇవి చూడండి, ఇలా చక్కగా ఇలా మొలకొచ్చి ఉండాలన్నమాట. ఇలా వచ్చి ఉంటే పసుపు మళ్ళీ మనకి మొక్కగా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా నిన్నే చక్కగా ఒక 3-4 ఇంచుల మందం తవ్వి పెట్టుకున్నాను. కానీ రాత్రి వర్షం వచ్చి కొంచెం అణిగినట్టు అయింది. అయినా పర్వాలేదు, లైట్గా మనం పైన మట్టి తీసి పెట్టుకోవచ్చు. ఈ కొమ్ములన్నీ ఇప్పుడైతే మనం భూమిలో పాతేద్దాం. ఈసారి నేను ఈ ప్లేస్లో పెడుతున్నానండి. ఇక్కడ బాగా ఎండ వస్తుంది, ఎండ వచ్చే ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను నాటేస్తున్నాను. దీనిలో నేను ఏమీ కూడా కలపట్లేదు, ఓన్లీ ప్లెయిన్ దుంపలు మాత్రమే నాటుకుందాం రండి. నిన్నే నేను చక్కగా చదునుగా తీసి పెట్టాను. ఒక 5-6 అంగుళాల మందం లోతు తవ్వి పెట్టానండి. అయినప్పటికీ నిన్న వర్షం వచ్చేసరికి ఇదంతా అణిగినట్టు అయింది. పర్వాలేదు. ఇప్పుడు చూడండి, కొంచెం ఇంత ఒక 2 ఇంచెస్ మందం తీస్తే సరిపోతుందండి. ఇట్లా కనుక్కున్న దుంపని ఇలా పెట్టి మళ్ళీ మట్టి వేయడమే, అంతేనండి. ఏం లేదు, చాలా ఈజీ అనమాట పసుపు పెంచుకోవడం మాత్రం. మళ్ళీ ఇక్కడ పెట్టాం కదా, కొంచెం డిస్టెన్స్ పసుపు కొమ్ము పెడితే మనం ఆ మొక్క బాగా పెరిగి అంత దుంప వస్తుంది. కాబట్టి అంత డిస్టెన్స్ ఉంచాలి. ఉంచి మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో చూడండి, ఇక్కడ పెట్టాను ఇందాక. ఇంత డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకో దుంప మట్టేసేయడమే. నేల తడిపి పెట్టుకోవాలండి. ముందే మనం ఈ పసుపు కొమ్ములు పెట్టాలి అనుకున్నప్పుడు నేలని తడిపి ఉంచాలన్నమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం రాత్రి తడిపి పెట్టాం కాబట్టి ఇంత ఈజీగా వస్తుంది. ఒక 2-3 ఇంచుల లోపలికి పెడితే చాలన్నమాట. ఎక్కువ బాగా దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా తవ్వుతున్నప్పుడు ఏమైనా రాళ్ళు వస్తే తీసేయచ్చు. చూద్దామండి, ఫస్ట్ టైం మనం భూమిలో నాటుతున్నాం కదా, ఎన్ని మొక్కలు వస్తాయి అనేది చూద్దాము. ఎంత ఈజీగా వస్తుందో చూసారా. నేను రాత్రే కదా ఇదంతా చక్కగా తీసి పెట్టేద్దాం అనుకునేసరికి వర్షం స్టార్ట్ అయిందండి. అప్పుడే చేసేద్దాం అనుకున్నాను. ఈ మట్టి కూడా చాలా మంచి మట్టి అండి. అప్పుడు నేను ఇక్కడ పోయించిన మట్టి, ఇది బయట నుంచి తెప్పించి మట్టి పోయించాను అనమాట. కానీ ఎప్పుడు ఏం పెట్టలేదు దీనిలో. ఈసారి నాకు చూడండి, ఇట్లా 2-3 దుంపలు ఉన్నప్పుడు ఒకదాన్ని ఇలా తీసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా తవ్వుతున్నప్పుడు ఏమన్నా రాళ్ళు వస్తే తీసేద్దాము. ఈ ప్లేస్లోనే పెడుతున్నాను. ఎట్లా వస్తాయి మొక్కలు చూద్దాము. పసుపు కొమ్ములు మనం భూమిలో నాటిన తర్వాత అది మొలకగా అంటే మొక్కగా మనకు కనపడాలంటే దాదాపుగా 2 నుంచి 4 వారాల మధ్యలో 2 వారాల నుంచి 4 వారాల మధ్యలో టైం తీసుకుంటుంది ఈ పసుపు కొమ్ములు పైకి మొలకగా రావడానికి. అంత టైం పడుతుంది. కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు. పెట్టేసి మనం రెగ్యులర్గా అంటే రోజు మార్చి రోజైనా సరే వాటరింగ్ చేస్తూ ఉండాలి. హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మాత్రం వాటర్ డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. అదొక్కటి. లేదంటే లోపల దుంప అనేది, ఈ పసుపు కొమ్ము దుంప కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి.
మరొక విషయం ఏంటంటే ఏమంత ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ పసుపు కొమ్ములకి రావండి. నేను గ్రహించిన దానిలో చెప్తున్నాను. మనం పెట్టి వదిలేస్తే చాలు చక్కగా పెరుగుతుందండి పసుపు. చాలా ఈజీగా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ వాటర్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అవసరం మేరకే వాటర్ ఇచ్చుకోవాలి. మాయిశ్చర్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. అదొక్కటి చేసుకుంటే చాలు. ఎక్కువ మనం దీనికి ఎరువులు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. చక్కగా పెరుగుతుంది. మనం మామూలు మొక్కలకి ఇచ్చినట్లే భూమిలో అయితే ఒక నెలకొకసారి మనం ఏదైనా సరే బాగా మాగిన పశువుల ఎరువు కానీ, లేదంటే గేదె ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అది నెలకొకసారి కొంచెం ఇస్తే సరిపోతుంది. ఎక్కువ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా పెరుగుతుంది పసుపు. పసుపు కొమ్ములు పెట్టుకున్న తర్వాత ఒక్కసారి వాటర్ ఇచ్చేసేయాలన్నమాట. ఏం లేదండి, లోపల దుంపలు కుళ్ళకుండా చూసుకోవాలన్నమాట. అంటే వాటరింగ్ ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అది కొంచెం వాటర్ డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా లైట్గా రెగ్యులర్గా ఒక్క పూట వాటరింగ్ చేస్తే చాలా. ఇప్పుడైతే మనం ఇప్పుడే పెట్టాం కాబట్టి నేను కొంచెం హెవీగానే వాటరింగ్ చేస్తున్నాను, సరిపోతుంది. పసుపు పెట్టడం అయిపోయిన తర్వాత నేను పైకి వచ్చి ఈ టబ్స్లో కలుపు తీస్తున్నాను. అలాగే ఈ పచ్చిమిర్చి మొక్క పక్కకి వంగిపోయిందని చెప్పి దాన్ని కూడా స్ట్రైట్గా చేసి మట్టి పెట్టి నొక్కేసాను. అలాగే ప్రతి మొక్కలో కూడా కలుపు తీసేసుకుంటున్నానండి. చాలా ఫాస్ట్గా గాలి ఎక్కువగా ఉంది. ఒకవేళ గాలి దుమ్ము వస్తుందేమో అన్నట్టు ఉందన్నమాట. అందుకని చెప్పి ఫాస్ట్గా నేను అన్ని టబ్స్లో కూడా మ్యాక్సిమం కలుపు తీసేసుకుంటూ ఉంటాను. సేమ్ టైం ఏవైనా పక్కకి మనం వెదురు బొంగులు బద్దలు నాటాం కదండి సపోర్ట్ కోసం, అవి పక్కకి పడిపోయినా కూడా ఇదే టైంలో సెట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఈరోజైతే నేను ఈ పనులు చక్కగా చేసేసుకున్నానండి. పసుపు నాటేశాను. అలాగే టబ్స్లో ఆల్మోస్ట్ సగం వరకు టబ్స్లో నేను కలుపంతా తీసేసాను. ఇంతవరకే నేను ఈరోజు చేయగలిగాను. వచ్చిన కలుపంతా కూడా చాలా దూరంగా పడేస్తాను. చూసారు కదండి, ఈరోజైతే నేను గార్డెన్లో చేసుకున్న పనులు మీకు చూపించాను కదా. నేను మొక్కల్లో వీడింగ్ చేశాను. ఎక్కడైనా సరే మొక్కలుంటే కలుపు మొక్కలు తీసేసుకున్నాను. అలాగే పసుపు నాటాను. పసుపు ఎలా నాటుకోవాలి ఏంటి అంతా కూడా చూపించాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ కనుక ఆన్ చేసుకుంటే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.